చందుర్తి రాష్ట్ర వ్యాప్త ఆటో కార్మికుల బంద్ను విజయవంతం చేయాలని చందుర్తి ఆటో యూనియన్ అధ్యక్షులు బత్తుల కమలాకర్ అన్నారు. ఆటో కార్మికుల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునివ్వడంతో మండలంలోని ఆటో కార్మికులందరూ 16వ తేదీ శుక్రవారం రోజున జరిగే ఆటో బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బత్తుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని, ఆటో కార్మికులు తమ కుటుంబాలు పోషించుకోలేక ఇప్పటికే 25 మంది ఆత్మహత్య చేసుకున్నారని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆటో కార్మికులు బంద్కు జేఏసీ పిలుపునివ్వడం జరిగిందని, ఇందులో భాగంగా మండలంలోని ఆటో కార్మికులందరూ స్వచ్ఛందంగా తమ ఆటోలు బంద్ పెట్టి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికుల సమస్యను పరిష్కరించి ప్రతి నెల 15,000 జీవన భృతిని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆటో డ్రైవర్ల మేము రోడ్డు మీద పడ్డాము. తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడ్డది. మా ఆటో డ్రైవర్ల యొక్క సమస్యను దూరదృష్టితో ఆలోచించి మాకు న్యాయం చేయాలి. ఇదివరకు 21 మంది చనిపోయినారు. వారికి ఎలాంటి సాయం అందలేదు. ఇలా చేసుకుంటూ పోతే మాకు ఆటో కిరాయిలు లేవు, ప్యాసింజర్ లేరు, ఏది కూడా లేదు. మా దీన అవస్థను చూసి మీరు మాకు న్యాయం చేయాలి. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మాకు కావాల్సింది మా ఐక్యత కోసం మేము కొట్లాడుతున్నాము. మా పొట్టగొట్టిన ఆర్టీసీ బస్సును మేము అంటలేము. కాంగ్రెస్ అయితే మాకేదో న్యాయం చేస్తారని మేము అనుకున్నాం, కానీ మా పొట్ట మీద కొట్టి మమ్మల్ని బజారుకి ఇస్తారని తెలియదు. ఒక్క ఆటో నడిపేటానికి వాని కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో 7-8 మంది ఉంటారు. ఆ ఒక్కడు 7-8 మందిని చదవాలి. ఇప్పుడు ఆటోలు నడవకపోతే 7-8 మంది కాదు, మా బడి పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం. కనీసం ఇంట్లోకి సామాన్ కూడా తెలియకపోతున్నాం. ఆటో మొత్తం మొత్తం మూలపడిపోయింది. మహాలక్ష్మి పథకం వచ్చిందో ఆడోళ్ళు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకుంటలేరు. అంతకుముందు ఇప్పుడు గవర్నమెంట్ జాబర్లు ఉన్నారు. జాబర్లు కూడా వాళ్ళు బస్ కోసమే పోతున్నారు. వాళ్ళకేం తక్కువైంది? ఒక్కొక్కరు 60-70 వేలు సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఫ్రీ బస్సే పోతున్నారు. వాళ్ళని నేను మొన్న రిక్వెస్ట్ చేసిన, అమ్మ మీరు రండి అంటే మన ప్రభుత్వం ఇట్లా చేసింది, మాకు ఫ్రీ యంగా మేము పైసలు పెట్టేందుకు వస్తామని అన్నారు. అమ్మ మరి మీరు పిల్లలకు బిస్కెట్లు అవి కొనిస్తారు కదా, మా పిల్లలకు ఎవరు కొనియాలంటే అది మాకు తెలియదు అని మాట్లాడారు. అయితే మా యొక్క ఐక్యత, మా కార్మికుల ఐక్యత వర్ధిల్లాలే. మాకు నెలకు 15,000 మంజూరు చేయాలి. ప్రభుత్వంలో మరి నేను కూడా గత 20 సంవత్సరాలుగా ఆటో నడిపి జీవించిన, మరి చూసినట్టయితే ఈరోజు ఆటోలు నడుపుకొని మరి జీవించేటువంటి కుటుంబాలు మరి లక్షలాది కుటుంబాలు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు మరి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మరి యొక్క 6 గ్యారంటీలో మరి చెప్పడం జరిగింది. ఆ 6 గ్యారంటీలో చూసినట్టయితే ఆటో కార్మికులకు సంవత్సరానికి మరి 12,000 రూపాయలు ఇస్తామనేది అది న్యాయమైన నిర్ణయం కాదు. మరొక ఆటో డ్రైవర్ చూసుకుంటే మరి వాళ్ళ ఖర్చులు డీజిల్ పోగా, ఛాయ్ నీళ్ళు పోగా రోజొక 1,000 రూపాయలు ఇంతకుముందు సంపాదించేటువంటి పరిస్థితి ఉండే. మరి ఈరోజు మరి మహిళలు ఉచిత పథకము ప్రభుత్వానికి మీద వాస్తవంగా చూసినట్టయితే వ్యతిరేకం కాదు. మరి మహిళలకు కూడా ఉచిత పథకాలకి సంబంధించినటువంటి విషయంలో మేము అభ్యంతరం చెప్తలేము. కానీ మరి 7 లక్షలు 8 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి ఆటో కార్మికుల పరిస్థితి ఏంది ప్రభుత్వం గ్రహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచన చేసేటువంటి అవసరం ఉంటుంది. నెలకు మరి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రేపు మరి బంద్కు పిలిపించిండ్రు. ఏ ఒక్క ఆటో కార్మికుడైనా కానీ మరి రోడ్డు మీదకి ఒక స్కూల్ పిల్లలు అయితేనేమి, మరి ఎటు మరి కూలి పనులకు తీసుకుపోయే ఆటోలు అయితేనేమి రేపు ప్రొద్దున 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా మరి బంద్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక కుమారి ఈరోజు అక్కడ ఏదో వంటలు చేస్తే మంచిగా ఉందంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కుమారి దగ్గరికి పోయి వంట టెస్ట్ చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు. మరి 25 మంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకుంటే కూడా ఏ ఒక్క ఆటో కార్మికుల దగ్గర కూడా మరొక ఎమ్మెల్యే కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏ ఒక్కరిని కూడా పరామర్శించకపోవడం ఇది దురదృష్టకరము. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఆటో కార్మికులకు కనీసము ఆటో కార్మిక న్యాయమైన పరిస్థితుల్లో చేసేటువంటి ప్రభుత్వం వెంటనే కేబినెట్లో నిర్ణయం తీసుకొని మరి ఆటో కార్మికులకు ఉపశమనం కలిగించాలి. అదేవిధంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము, చందుర్తి మండల శాఖ ద్వారా కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. రేపు 9 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు 6 గంటల వరకు కూడా ఏ ఒక్క ఆటో కానీ
ఎక్కినట్టయితే అది మనం ఆత్మహత్య సాదృశ్యం అవుతుందని చెప్పేసి మన ఒక డిమాండ్ నెరవేరాలంటే తప్పకుండా మనమందరం కూడా మన ఒక నిర్ణయ తాటిపై ఉన్నట్టయితే ప్రభుత్వం కూడా మరి చలనం వస్తుంది. ఆ ప్రభుత్వం ఉన్నటువంటి మరి నాయకుమంత్రి కానీ గౌరవ ప్రభుత్వమే టోటల్ ఒక కేబినెట్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యలను నివారణ చేసేటట్టయితే ఆటో కార్మికులు న్యాయం చేసినట్టయితే 25 మంది ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు. చూసినట్టయితే మరి రేపు బంధు పిలుపు మేరకు కూడా మనమందరం చందుర్తి మండల శాఖ తరఫున కూడా మేము తెలంగాణ రాష్ట్ర ఆటో కార్మికుల నా రాష్ట్ర నాయకులు సపోర్ట్ చేస్తూ రేపటి నిర్ణయాన్ని అంగీకరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదం తెలిపినాం. కాబట్టి దీనికి ప్రతి ఒక్క చందుర్తి మండల శాఖకు సంబంధించిన ఆటో కార్మికులందరూ కూడా సహకరించి బంద్ను మరి విజయవంతం చేయాలని చెప్పేసి